కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల కంటే ముందు జరిగే సందర్భంలో రాష్ట్ర ప్రజలకు వెళ్ళి చెప్పిన మాటలు ఒకటి, పరిపాలన గెలిచిన తర్వాత చేస్తూ ఉండేది ఒకటి. చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తూ ఉండే పరిపాలనకు ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు నాయుడు గారి వైఖరి రాష్ట్ర ప్రజలనే గమనించమని అడుగుతూ ఉన్నాం. మేము ఒకసారి కేవలం మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద దురద కలిగి మేము వచ్చి నిరసన చేస్తూ ఉన్నామా, లేకుంటే రాష్ట్ర ప్రజలకు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని, బ్రతుకు భారాన్ని కల్పిస్తూ ఉంటే ప్రజల కోసం వచ్చి మేము ఈ పోరాటం చేస్తున్నామనే సత్యాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము 11 సీట్లకే పరిమితమైనప్పటికీ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించి ఎంతో అభివృద్ధిని మా నియోజకవర్గాలలో చేసి దోపిడీకి, అవినీతికి పాల్పడకుండా మేము నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజకీయ జీవితాన్ని గడిపి అయినప్పటికీ కూడా మేమందరం ఓడిపోయినాం. వాస్తవానికి మాకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు, మేము ఓడిపోవాల్సిన వాళ్ళం కాదు. మేము ప్రజలకు మేలే చేసినాం, మా పార్టీ మేలు చేసింది, మేము మేలు చేసినాం. అయినా ఓడిపోయినాం. మరి మేము ఓటమి చెందడానికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా మా అందరి అభిప్రాయం ఒక్కటే, ఈవీఎం మిషన్ల ద్వారా మేము ఓటమి చెందిండాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాల వలన మేము ఓడిండాలా. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ఆనాటి మాటలే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. అయ్యా, కరెంటు బిల్లులు పెంచనంటివి, పెంచినావే, పెంచొద్దు, ప్రజలకు భారము అంటున్నాము. పెట్రోలు డీజిల్ పెంచను, కర్ణాటకలో ఏముంది ఆడెంతుందని చెప్పి లోకేష్ బాబు చతురులు పడినారు కదా, చలోక్తులు విసిరినాడు కదా ఆనాడు. మరి ఈరోజు పెంచినావే అని అడుగుతున్నాం మేము. కర్ణాటకలో ఉండేదానికంటే, తెలంగాణలో ఉండేదానికంటే, తమిళనాడులో ఉండేదానికంటే, మహారాష్ట్రలో ఉండేదానికంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలువైపులా ఉండే 4 బార్డర్స్, ఈ 4 రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ధరల కంటే చాలా తక్కువ ఉంది. మరి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచనని చెప్పి ఇంత ధరలు పెంచితే భారం కాదా ప్రజలకు? దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగవా? ఎక్కడి నుంచో రవాణా చేయాల్సినటువంటి నిత్యావసర ధరలన్నీ కూడా డీజిల్ పెరిగినప్పుడు ఆ ధరలు పెరుగుతాయి కదా. రైతుల వ్యవసాయ పనులకు సంబంధించిన ట్రాక్టర్లకు కానీ, మిషన్లు కానీ, ఇవన్నీ కూడా డీజిల్ పెరిగినప్పుడు వ్యవసాయానికి అయ్యే ఖర్చు పెరగదా? లేకుంటే బస్సులో ప్రయాణం చేసే పేదవారి యొక్క ఆర్టీసీ ఛార్జీలు పెరగవా? లేకుంటే ఆటో ప్రయాణం చేసే వాళ్లకు, క్యాబులోను, ట్యాక్సీలలోను, లారీలలో ప్రయాణం చేసే వాళ్లకు పెరగవా ఖర్చులు? ఒక్క డీజిల్ పెట్రోల్ పెరగడం వలన మనిషి యొక్క దైనందిన జీవితంలో ప్రతినిత్యము మనం ఎదుర్కొనే అనేక రకాల అవసరాల మీద ధరలు పెరుగుతాయి. మానవుని యొక్క జీవితంలో బడ్జెట్ వాడు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పేద మధ్యతరగతి వర్గాలకు అధికమైనటువంటి భారం జీవితం. మరి ఇవన్నీ తెలిసి ఎందుకు పెంచినావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం మేము. ఎందుకు పెంచినావు అనే దానికంటే ముందు ఎందుకు అట్లా చెప్పి ఓట్లు వేసుకొని నీ అవసరం తీరిన తర్వాత ఎందుకు వీళ్ళందరినీ గాలికి వదిలేసినావు అని అడుగుతున్నాం. నిజంగా మర్యాదస్తునివే అయితే, మానం, రోషం, గౌరవం, మర్యాద కలిగిన వానివే అయితే గన ఈ రీతిన నువ్వు బ్రతకవు, ఈ రీతిలో నువ్వు పరిపాలన చెయ్యవు. నీ మాట ఒకటి, నీ చేతలు ఒకటి. నువ్వు చెప్పింది ఏనాడు చెయ్యవు, నువ్వు చేసేది ఏనాడు చెప్పవు. నీ జీవితమంతా, రాజకీయ జీవితమంతా మోసాలతోనూ, అబద్ధాలతోనూ, కుట్రలతోనూ, కుతంత్రాలతోనూ, జెండాలు జతకట్టడంతోనూ, ఒకసారి జుట్టు పట్టుకోవడము, ఒకసారి ఒక పార్టీ కాళ్ళు పట్టుకోవడము, దిగసారిపోయినటువంటి నీ రాజకీయ జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగినావు. కానీ నీ వ్యక్తిత్వం మాత్రం పాతాళలోకానికి పడిపోయింది. నీ వ్యక్తిత్వం మాత్రం. ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడుందో కనపల్లే. ఆరోగ్యశ్రీ లేక ఎంతమంది సస్తున్నారో, ఎంతమంది బతుకుతున్నారో బయటకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది.
అసలు ఏది ఈ రాష్ట్రంలో పెరగలేదని చెప్పి నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఏది పెరగలే? కరెంటు బిల్లులు పెరగలేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరగలేదా? డీజిల్ పెట్రోల్ ధరలు పెరగలేదా? చెప్పండి ఒకసారి మీరే. ఏవి పెరగలే? అవినీతి పెరగలేదా? దోపిడీ పెరగలేదా? హింస పెరగలేదా? స్త్రీలపై మానభంగాలు హత్యలు పెరగలేదా? రెడ్ బుక్ రాజ్యాంగం వలన ప్రజాస్వామ్యం 100కు 100% చనిపోయింది, కక్షలు కార్పణ్యాలు పెరిగినాయని అంగీకరించలేరా? ఫీజు రియంబర్స్మెంట్ పోయింది, నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు పోయినాయి. జగనిస్తానన్న సంక్షేమ పథకాలు లేవు, నువ్వు చెప్పిన సూపర్ 6 లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండబడిన పేద మధ్యతరగతి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులతో బ్రతకడానికే కష్టమై 500 రూపాయల నోటు కూడా చూసే పరిస్థితి లేదు పేదవాళ్ళ దగ్గర. పేదవాళ్ళు ఏంది, ఒక రకమైన వాళ్ళ దగ్గర 1 లక్ష రూపాయల డబ్బులు చూసే పరిస్థితి కూడా లేదు. ఎక్కడైనా మనం ఇంతకుముందు చూస్తే పంటలు పండలేదు, వర్షాలు కురవలేదంటే రైతులకు కరువు వచ్చింది అనుకుంటానేం, లేకుంటే ఇంకొకటి ఏదన్నా ఇబ్బంది వస్తే పలానోనికి కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చి అనుకుంటానేం. కానీ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి మనము పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి నాకు 59 సంవత్సరాలు, నా 59 సంవత్సరాల జీవితంలో నేను సరికొత్తగా చూస్తానే ఒక పాఠం ఏంటంటే కదా, రాష్ట్రానికే కరువు రావడం, ఒక వర్గానికి కరువు రావడం కాదు ప్రజలారా ఇది, ఒక వ్యవస్థకు కరువు రావడం కాదు ప్రజలారా ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కరువు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దరిద్రం పట్టుకుంది. ఆ దరిద్రం పేరే నారా చంద్రబాబు నాయుడు. ఏం కేసు పెడతావా దరిద్రం అంటే? ఇంతకంటే పోయేదేముంది చంద్రబాబు నాయుడు మాకు? ఇంతకంటే జరిగే నష్టమేముంది? ప్రజా జీవితంలో ప్రజల కోసం ఎంతో త్యాగంగా బతికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఇంతకంటే మమ్మల్ని బాధించేది ఏమీ లేదు. నువ్వు పెట్టే కేసులకు కానీ, నువ్వు బెదిరించే బెదిరింపులకు కానీ ఇక్కడ భయపడే పరిస్థితి ఏదీ లేదు. మేము ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజా సమస్యలపైన ఈ ప్రభుత్వం పైన యుద్ధం చేస్తూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త మేమేంది, పురుషులమేంది, మా చెల్లెళ్ళు వచ్చినారు గృహాలకే పరిమితమై వారి భర్త, పిల్లలు, మామ, అత్త వాళ్ళ కుటుంబాన్ని సరి చేసుకొని ఇంట్లో ఉండాల్సిన ఈ చెల్లెళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా చెల్లెళ్ళే రోడ్డెక్కి యుద్ధం చేస్తున్నారు. సమాజ హితం కోసం, సమాజంలోని బడుగు బలహీన వర్గాల కోసం, పేదవారి కోసం, పట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం, న్యాయం కోసం. మేము కొట్లాడేది ఏముంది? ఇంకా రోజు రోజుకు ఇంతకంటే ఎక్కువైతుంది నీ మీద యుద్ధం, రోజు రోజుకు ఇంతకంటే నిరసన ఎక్కువైతుంది రాష్ట్ర ప్రజలకు నీ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన. అసలు నువ్వు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎండలు తీవ్రంగా ఎంత ఉన్నాయో ఇంతకంటే 2 తీవ్రంగా ప్రజా ఆగ్రహాన్ని కూటమి పాలన, కూటమి ప్రభుత్వం చూసే రోజు వస్తుందని కూడా చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలా. ఎన్నికల కంటే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ప్రకారం ఒక్కసారి కూడా డీజిల్ పెట్రోల్ ధరలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కరెంటు బిల్లులు పెంచనని చెప్పినావు, ఈరోజు ఎండలకాలం వచ్చింది, నీ ఇష్టం. ఇక్కడ ఉండే మా వాళ్ళందరూ కూడా ధనవంతులు ఎవ్వరూ లేరు. 4-5% ఏమన్నా ఉండారు, అంత ఇద్దరు డబ్బు ఉండేవాళ్ళు 4-5%. తక్కిన 95 మంది వీళ్ళల్లో ఉండేవారు పేదవారు, మధ్యతరగతి వారు, మధ్యతరగతి కంటే రోంత ఎగువను ఉండేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండే మా వాళ్ళందరూ కూడా. ఈరోజు ఎవరిని అడిగినా వీళ్ళని అడిగితే, మా చెల్లెలు అడిగితే చెప్తారు కరెంటు బిల్లు ఎంత వచ్చేది. ఆనాడు 500 వచ్చేది, ఈనాడు 1200 వస్తుంది. ఆనాడు 300 వచ్చేది, ఈనాడు 800-900 వస్తుంది. ₹1.5%, 100కు 150% కరెంటు బిల్లులు పెరిగినాయి. భారం అయిపోయింది. ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం, నూనె, సబ్బు, ఏది పెరగనేది? ఏది పెరగనేది? ఏదైనా ఈ రాష్ట్రంలో ఏదైనా పెరగలేదు అనుకుంటే కన్నా, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉందనుకుంటే కన్నా అది అభివృద్ధి. అభివృద్ధి ఒక్కటి మాత్రమే ఈ రాష్ట్రంలో పెరగలే. అభివృద్ధి ఒక్కటి మాత్రమే, ఎక్కడేసిన గొంగలి అక్కడే సంధానం ఉంది, మిగతా అన్నీ పెరిగిపోయినాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే పిల్లలు, ఎమ్మెల్యే కొడుకులు దోచిన కాడికి, దొరికిన కాడికి దోసుకుంటున్నారు, దొరికిన కాడికి దోసుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని మా కుటుంబాలు, మా భార్యలు, మా పిల్లలు సుఖంగా ఉంటే చాలు, ఈ రాష్ట్రం ఎట్లయినా పర్వాలే, మా రాజకీయం సంఖనాగిపోయినా పర్వాలనే పరిస్థితుల్లోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు. అందుకే ఇంత బరితెగించి వాళ్ళు ఇసుక తింటున్నారు సిగ్గులేక, ఇసుక మట్టి తింటున్నారు సిగ్గులేక, గ్రావెల్ తింటున్నారు సిగ్గులేక, ప్రజల ప్రభుత్వానికి సంబంధించిన భూములు తింటున్నారు రోషం లేకుండా, ప్రజలు తాగే మందులు తాపి వాళ్ళ రక్తం తాగుతున్నారు మీరు సిగ్గు లేకుండా. మీరు లాస్ట్కు చౌక దుకాణాల ద్వారా పేదవాళ్ళు తినాల్సిన బియ్యాన్ని కూడా
పంది కొక్కుల మాదిరి మీరు వంచేస్తున్నారు. మీరు మీ మనసులు మీది ఒక బ్రతికేనా? మీ జన్మే కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ నాయకులారా, ఓ ప్రభుత్వమా, మీది జీవితం కాదు, మీది జన్మ కాదు. మీకు సిగ్గు రాదు, మీకు శరము రాదు. ఇట్లా రోడ్లెక్కి మేము కొట్లాడుతూనే ఉండాలి 5 సంవత్సరాల కాలం. మీరు మారుతారనే నమ్మకం నాకైతే వ్యక్తిగతంగా అయితే లేదు. అయినప్పటికీ కూడా ప్రజా జీవితంలో పోరాటం చేసే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి.